కార్తీకే బిల్వపత్రేణ విష్ణువ్యాపకమీశ్వరం యః పూజయేత్ నరశ్రేష్ఠ నతు భూయోభిజాయతే. కార్తీకంలో మారేడు దళాలతో విష్ణువును పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. శివకేశవ భేదం అసలే ఉండదు. దేవతామూర్తులందరికీ ఏకకాలంలో జరిగే బ్రహ్మాండోత్సవాన్ని తలపిస్తూ కాంతులీనుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. తెలుగు నేల 4 చెరగులా విస్తరించి ఉన్న దేవతామూర్తులందరూ ఒకే వేదిక పంచుకున్న సందర్భం ఏదైనా ఉందంటే అది కోటి దీపోత్సవమే. కార్తీక మాసాన వాతావరణంలోని చలిని పారద్రోలుతూ మనిషి మనసున దాగిన చెడు ఆలోచనలను సైతం తరిమి కొడుతూ ఉరిమే ఉత్సాహంతో అంతులేని ఆనందాలను జ్యోతులుగా ప్రజ్వరిల్లజేస్తూ సాగుతున్న మహాయజ్ఞం కోటి దీపోత్సవం. ఈ ఏడాది కోటి కాంతులు వెదజల్లుతూ అత్యద్భుతంగా సాగుతున్న కోటి దీపోత్సవంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుండి దివ్యలు దిగి వస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాటీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళ శాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభని సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తి టీవీ 2012 నుండి ప్రతి కార్తీక మాసాన మహోన్నత దీపయజ్ఞం నిర్వహిస్తోంది. అక్కడ వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అయితే అది గురుకులం కాదు. ప్రదోషకాల వేళ సాంబడికి అభిషేకం జరుగుతుంది. కానీ అది ఆలయం కాదు. దేవీ దేవతల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగని అది క్షేత్రమూ కాదు. వైభవోపేతంగా వాహన సేవలు జరుగుతున్నాయి. కానీ అవి దేవదేవుని బ్రహ్మోత్సవాలు కావు. దూరం నుంచి చూస్తుంటే కోటి కాంతులు నక్షత్రాల్లా మిణుకు మిణుకుమంటాయి. కానీ అది ఆకాశం కాదు. అదే భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణం. 2012 నుంచి ప్రతి కార్తీక మాసాన భక్తి టీవీ మహోన్నత మహాదీపయజ్ఞం నిర్వహిస్తోంది. దీపం అంటే ప్రమిదలో కాసింత నూనె పోసి ఒత్తులు వేసి అగ్గితో వెలిగించే మంట కాదు. దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి దైవానికి ఆ భేదాన్ని చూపేందుకే ప్రతిరోజు దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతిపెద్ద పుణ్యకార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సత్సంకల్పంతో మహాదేవునికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. నవంబర్ 14న మొదలైన కోటి దీపోత్సవం ఈ నెల 27తో ముగుస్తుంది. తెలుగునాట దశాబ్దం క్రితం వెలిగించిన ఓ దీపం ఇప్పుడు ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టుగా వెలుగుతున్న శుభ సందర్భమిది. దీపారాధన చేయడం వల్ల పుణ్యం పురుషార్థమే కాదు, అంతకు మించిన లాభాలు కూడా ఉన్నాయి. వెలిగించే ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దీపం వెలిగిస్తే దానికి కేవలం ఆధ్యాత్మిక ఫలాలతో పాటు ఆరోగ్య ఫలాలు కూడా సిద్ధిస్తాయి. మరి ఆధునిక తరానికి దీపం ప్రాముఖ్యత తెలుస్తోందా? ఆధునికత అనే అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైశిష్ట్యం తెలిసేది ఎలా? సనాతన దీపానికి ఆధునికతను మేళవించడం ఎలా? కాలక్రమంలో కాంతిహీనమవుతున్న దీప వైభవానికి ఉన్న శక్తి వారికి తెలిసేదెలా? ఇలా ఆధునిక జ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైభవాన్ని చాటి చెప్పిన మహోన్నత కార్యక్రమమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. నవంబర్ 14న మొదలైన కోటి దీపోత్సవం చివరి అంకానికి చేరింది. అవి కేవలం దీపాలు మాత్రమే కావు. ప్రమిద, నూనె, వత్తి సమ్మిళిత మిశ్రమం కానే కాదు. కాసేపు వెలిగే జ్యోతులు అసలే కావు. అది భక్తి టీవీ సగర్వంగా తలకెత్తుకున్న జ్ఞానజ్యోతి కార్యక్రమం. ఆధ్యాత్మిక వెలుగులను నింపే అపురూప దృశ్య కావ్యం. చెడు పెరిగి మంచి నశిస్తున్న వేళ సమాజానికి ఆధ్యాత్మిక విలువలు తెలియాల్సిన సమయాన విచ్చుకున్న
విజ్ఞాన వీచికల్లా మెరిశాయి దీపాలని ఎందరో మహనీయుల ప్రశంసల సారం. దీపం జ్యోతి పరబ్రహ్మ అనేది ఆర్యోక్తి. దీపమే దేవుడు, దేవుడే దీపం. భక్తి టీవీ కోటి దీపోత్సవాలకు ముందు కార్తీక మాసమంటే శివాలయాలు, అది కూడా సోమవారాలప్పుడు మాత్రమే కిక్కిరిసేవి. పౌర్ణమి నాడు అన్ని ఆలయాలు కిటకిటలాడేవి. భక్తి టీవీ కోటి దీపోత్సవం తర్వాత అనునిత్యం దీపారాధనం, భక్తి, భక్తజన హృదయాలను ముంచెత్తడం మొదలైంది. ప్రత్యేక సమయాలైన కార్తీక సోమవారం, కోటి సోమవారం, పౌర్ణమి లాంటి పవిత్ర దినాలు మాత్రమే కాదు, ప్రతిరోజు ఒక పవిత్రోత్సవంగా మారింది. సరిగ్గా సాయం సమయం 6 గంటలకు శంఖారావాలతో మొదలవుతున్న కోటి దీపోత్సవం వేద పారాయణంతో దీపోత్సవ ప్రారంభ వచనారంభం, ఆ తర్వాత ప్రవచనకారుల ఆధ్యాత్మిక ధారలు భక్తజన హృదయాల్లో ప్రవహించడం మొదలు. సప్తహారతులు, లింగోద్భవాలు, మంగళ నీరాజనాలతో నభూతో నభవిష్యత్ అన్నట్టు అలరారుతుంది కోటి దీపోత్సవ ప్రాంగణం. దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, దేవీ దేవతామూర్తుల పల్లకీ సేవలతో ఈ ఏడాది కోటి దీపోత్సవం ఇప్పటి వరకు అత్యంత ఘనంగా జరిగింది. శ్రీశైల మల్లికార్జున కళ్యాణం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక కళ్యాణం, ఆలంపురం జోగులాంబ కళ్యాణం, శ్రీకాళహస్తీశ్వర కళ్యాణం, తిరుమల శ్రీనివాస కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ కళ్యాణం వీక్షించడాన్ని మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. ఈ ఏడాది కోటి దీపోత్సవంలో భక్తులకు ఈ అవకాశం దక్కింది. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు ఒక్కచోట చేరి కోట్లాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం హైందవ చరిత్రలోనే ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహించింది భక్తి టీవీ. ఈ ఏడాది జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఇప్పటి వరకు పుష్పగిరి పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, ఉడిపి పెజావర్ మఠం శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామి, తిరుపతి శ్రీశక్తి పీఠం శ్రీ రమ్యానంద భారతీ మాతాజీ, మైసూరు దత్తపీఠం విజయానంద తీర్థస్వామి, తుని తపోవనం నుంచి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, హల్దీపురం శ్రీ వామనాశ్రమ స్వామి, హోస్పేట చింతామణి మఠం నుంచి శ్రీ శివానంద భారతీ స్వామి తదితర పీఠాధిపతులు, అతిరథ మహారథులు అనుగ్రహ భాషణలతో ఆశీర్వదించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు, బృహత్ సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, ఆధ్యాత్మికవేత్త కాకునిరి సూర్యనారాయణమూర్తి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్ వంటి దిగ్గజ ఆధ్యాత్మికవేత్తలు కోటి దీపోత్సవ వేదికపై ప్రవచనామృతాన్ని అందించారు. తరతరాల సాంస్కృతిక సౌరభం దీపం, సనాతన భారతీయ సంస్కారం దీపం, శివకేశవ ప్రీతిదాయకం దీపం, హైందవ ధర్మ విధాయకం దీపం, సర్వశుభదాయకం కార్తీకమాసం, అజ్ఞాన తిమిర సంహారకం కార్తీక దీపం. పర్వతాల్లోకెల్లా హిమాలయాలు ఎంత శ్రేష్టమైనవో, మాసాల్లోకెల్లా కార్తీక మాసం అంత ఉత్కృష్టమైనది. ఈ మాసాన కార్తీక శోభతో దేశమంతా వెలిగిపోతోంది. ఇళ్ళు, వాకిళ్ళు, దేవాలయాలు అన్నీ దీపకాంతులతో బాసిల్లుతాయి. కార్తీక మాసాన ఈ భారత ఆధ్యాత్మిక జగతిలో ఓ మహోద్యమంగా సాగుతున్న ఈ కోటి దీపోద్యమం జగత్తులో నిండిన తిమిరాంధకారాన్ని సంహరించడమే కాదు, మానవాళిలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతోంది. ఆ కోటి దీపకాంతులతో నేడు భరతఖండం దగాద్ధగాయమానంగా కాంతులీనుతోంది. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పుణ్యదినాలే. దేశం నలుమూలలా ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఇలా నిత్యం దైవారాధనలో జనహైందవం ఓలలాడుతుంది. ఈ విశేష మాసాన సమస్త లోకానికి
జనులందరికీ సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనంత పుణ్యాలు సంప్రాప్తింపజేసేందుకు కొనసాగుతున్న మహాయజ్ఞం భక్తి టీవీ కోటి దీపోత్సవం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం మన సనాతన సంప్రదాయంలో భాగం. ఆ పరంపరలో భాగంగా కార్తీక మాసాన ప్రతి ఇంటా జ్ఞానజ్యోతులు వెలగాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ చేపట్టిన అద్భుత ఆధ్యాత్మిక దీపయజ్ఞమే కోటి దీపోత్సవం. మనం మనలో అన్వేషించే విజ్ఞాన జ్యోతి దీపమే. విశ్వాన్ని వెలిగించే దీపాన్ని అన్వేషించడం జ్ఞానమైతే, మనలో నిత్యం వెలిగే ఆ చైతన్య దీప్తిని గుర్తించడం, దాన్ని సాక్షాత్కరించుకోవడమే జీవన పరమార్థం. ఆ పరమార్థాన్ని చాటి చెప్పే కార్యక్రమమే కోటి దీపోత్సవం. కార్తీక మాసాన ఒక్క దీపం వెలిగిస్తేనే కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. మరి అలాంటిది ఒకేసారి ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే కైలాసమే ఇలకు దిగినంత దేదీప్యమానంగా ఉంటుంది. అనంత పుణ్యం అందరికీ ఒనగూరేంత అద్భుతం ఆవిష్కారమవుతుంది. సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానికెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపం కోటి పాపాలను హరిస్తుంది, సర్వ కష్టాలను భరించే శక్తినిస్తుంది. అందుకే సనాతన సంస్కృతిలో దైవారాధన దీపంతోనే ప్రారంభమవుతుంది. ఏ పుణ్యకార్యమైనా జ్యోతి ప్రజ్వలనంతో ఆరంభమవుతుంది. అయితే ఒక్కో రకమైన దీపం వెలిగించడం వల్ల మనకు ఒక్కో రకమైన ఫలితాలు కలుగుతాయి. ఆ దీప వైభవాన్ని ప్రపంచానికి చాటే బృహత్ కార్యమే కోటి దీపోత్సవం. ఈ గజిబిజి జీవితాల్లో పడి పరుగులు పెడుతున్న ఆధునిక తరానికి ఒక్క క్షణం ఆధ్యాత్మిక భావన కలిగించే ప్రక్రియ దీపారాధనే. ప్రతి ఒక్కరూ వేకువనే లేచి స్నానం చేసి ఒక్కసారి దీపారాధన చేస్తే దాని ఫలితాలు క్రమేపీ అనుభవైక్యమవుతాయి. దీపం అనేది సకల శుభాలను సూచిస్తుందన్నది పురాణోక్తి. దీపం జ్ఞాన చిహ్నం. అందుకే ప్రతి ఇంట దేవుని గదిలో ఉదయం, సాయం, సంధ్య వేళ దీపారాధన చేయడం హైందవ ఆచారంగా మారింది. దీపం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. అందుకే కొన్ని ఇళ్లలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. అలాంటి దీపాన్ని అఖండ దీపం అంటారు. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. ఇప్పుడు తెలుగువారికి కార్తీకం రాగానే భక్తి టీవీ కోటి దీపోత్సవం గుర్తుకు వస్తుంది. మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశీస్సుల బలం వల్ల 2012 నుంచి దీపోత్సవం మహాయజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. దశాబ్దం కిందట భక్తి టీవీ కార్తీక మాసాన నిర్వహించిన అంకురార్పణ చేసిన 1,00,000 దీపకాంతులు నేడు కోటి దీపకాంతులతో భాసిల్లుతున్నాయి. ఏటేటా అపూర్వ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఈ దీప సౌరభం ఇప్పుడు నలుదిశలా వ్యాపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి ముందు అనునిత్యం ఓ గోరంత దీపం వెలుగుతోందంటే కారణం అది కోటి దీపోత్సవం అందించిన స్ఫూర్తే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయం, ప్రతి కార్యాలయం, ప్రతి నివాసం నేడు దీపకాంతులతో ప్రజ్వరిల్లుతోందంటే దానికి కారణం భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం వెలిగించిన జ్ఞానదీపమే. భారతీయ ఆధ్యాత్మిక వారధిగా అవతరించిన భక్తి టీవీ తన ఆధ్యాత్మిక బాధ్యతలో భాగంగా, సనాతన ధర్మ వారధిల హైందవ ధర్మ సేవలో భాగంగా ఏటేటా నభూతో నభవిష్యత్ అన్నంత రీతిలో జరుగుతున్న కోటి దీపోత్సవం చివరి అంకానికి చేరింది. కార్తీక మాసంలో సూర్యునికి భూమండలానికి మధ్య దూరం పెరిగి రాత్రి సమయం ఎక్కువై పగటి సమయం తగ్గుతుంది. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కార్తీక సోమవారం జగమంతా భక్త కార్తీకమైపోతుంది. ఆనాడు దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదన్న నమ్మకంతో పాటు ఎన్నో శాస్త్రపరమైన ప్రయోజనాలున్నాయన్నది ఆధ్యాత్మిక ప్రవచకుల మాట. ఈ ప్రవచనామృతాలను ప్రతి ఒక్కరికి అందించే వేదికగానే కాదు, కోటి దీపాలు వెలిగించిన పుణ్యాన్ని ప్రతి ఒక్క హైందవుని దరిచేర్చే స్థాపకంగా కోటి దీపోత్సవం మారిపోయింది. చాలా కాలంగా అనేక సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ భాగ్యనగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం కొత్త కొత్త కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ అనేక క్షేత్రాలలో జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా ఒకే వేదిక మించి కొన్ని లక్షల మంది చూడడానికి అవకాశం కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీల యొక్క తెరల మీద కొన్ని కోట్ల మంది చూసి ఆనందించేటటువంటి పరమాద్భుతమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తూ ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. సకల ప్రపంచాన్ని భక్తి మార్గంలో నడిపించేందుకు భక్తి టీవీ ఏటేటా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో ఇప్పటి వరకు పాల్గొనని పీఠాధిపతి లేడు, ఆధ్యాత్మికవేత్తలు లేరు. రాజకీయ రంగానికి, న్యాయ రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తుంటారు. ఎందరో జాతీయ ప్రముఖుల నుండి రాష్ట్ర నేతల వరకు ఈ వేడుకకు విచ్చేసి శుభాకాంక్షలు అందజేశారు. కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్త కోటే కాదు, ఆ మహోత్కృష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ కోట్ల మంది భక్తులు తమ ఇళ్లలో కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి దీపోత్సవం ఎంతటి ఆధ్యాత్మిక వేడుకగా మారిందో అద్దం పడుతోంది. ఏటేటా కోటి దీప కాంతులతో కన్నుల పండువగా సాగే ఈ కోటి దీప వైభవం 2012లో శృంగేరి జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి దివ్యాశీస్సులతో ప్రారంభమైంది. ఆనాటి లక్ష దీపోత్సవంగా భారత హైందవ చరిత్రలో ఓ అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచిపోయింది. కైలాసాన్ని చూడడం అన్నది మానవ మాతృలకు అసాధ్యమే కావచ్చు. కానీ కోటి దీపోత్సవ వేడుకల్లో ఒక్కరోజు అడుగు పెడితే ఇలా కైలాసాన్ని కనులారా తిలకించవచ్చు. లక్ష దీపోత్సవంతో 2012లో దీపయజ్ఞానికి శ్రీకారం చుట్టిన భక్తి టీవీ 2013లో ఈ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవంగా నిర్వహించింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా 1 కోటికి పైగా దీపాలు వెలిగించి కార్తీక మాస వైభవాన్ని, దీప ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక దీప చింతన అక్కడి నుంచి అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది. ఇలా ప్రతి ఏటా తెలుగునాట భక్తిభావాన్ని ద్విగుణీకృతం చేస్తూ సాగుతోంది భక్తి టీవీ దీపయజ్ఞం. కార్తీక మాసాన కోటి దీపోత్సవం జరిగినంత కాలం భాగ్యనగరితో పాటు ప్రతి తెలుగులోగిలి దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఒక్కచోట కోటి దీపాలు వెలిగించిన పుణ్యమే కాదు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవమూర్తులు, స్వామివార్లు, అమ్మవార్ల కళ్యాణోత్సవాలతో కోటి దీపోత్సవ పీఠం బ్రహ్మోత్సవ కాంతులతో వెలిగిపోతోంది. దీపకాంతి చీకటిని పారదోలినట్లే జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తోంది. అందుకే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాల్లోనూ మన ఆలోచనలకు, చర్యలకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాంటి దీపారాధన మాత్రం కాలంతో పాటు వెనుకబడిపోతోంది. నేటి ఆధునిక తరానికి వేకువనే దీపారాధన చేయడం అన్నది గగనమైపోతోంది. ఇలాంటి కాలంలో ఎవరికి వారు తమ బాగు మాత్రమే చూసుకుంటే ఎలా? సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షించేదెవరు? అలాంటి లోక కళ్యాణం జరగాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యతను భుజాన వేసుకోవాలి. సరిగ్గా ఇలాంటి బాధ్యతలని తన భుజానికెత్తుకుంది భక్తి టీవీ. తమ భేదాలను పాటించకుండా అందరి అభివృద్ధి ఆశిస్తూ కార్తీక మాసాన కైలాస శిఖరాన్ని ఇలపైకి తెచ్చి 3 కోటి దేవతలను ఒక్కటి చేసి ఆ దేవదేవులకు కళ్యాణాలు చేయించడం చూసి పులకించిపోయింది భక్తజన కోటి. జనం గుండెలోతుల్లో దాగిన భక్తి భావాలను ఒక్క వేదిక మీదకు తేవడం అంటే అదంత సామాన్యమైన పని కాదు. అలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కళ్యాణం కమనీయం, దీపారాధనం దేదీప్యమానమంటూ విరాజిల్లుతోంది కార్యక్రమం. తొలి అడుగు నుంచి సంప్రదాయానికి అమిత ప్రాధాన్యమిస్తూ సాగుతున్నాయి ఎన్టీవీ భక్తి టీవీలు. దేశీయత, హిందూ పరిరక్షణలో భాగంగానే భక్తి ఛానల్ ఆవిర్భవించింది. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. జనాల్లో ధర్మ పరిరక్షణ,
జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో వెళుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలను కూడా వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి. ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా భక్తి టీవీ తన ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగుల్ని నింపడంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి, సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో నిర్వహించే పవిత్ర ఆశయంతోనే భక్తి ఛానల్ ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో భక్తి కాంతుల్ని వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. అశేష ప్రజాశక్తి, విశేష ఆధ్యాత్మిక వ్యాప్తి సమ్మిళితం కోటి దీపోత్సవం. జగజ్జేయమానంగా వెలుగులీనే దీపకాంతుల నడుమ ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, కార్తీక మాసాన ఆ కైలాసమే కదిలి వచ్చిందా అన్న చందంగా సాగిన మహాక్రతువు భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం. భక్తుని వద్దకే భగవంతుడు దిగి వచ్చే అద్భుత ఆధ్యాత్మిక ప్రాంగణమే కోటి దీపోత్సవం. ఆకాశంపై నక్షత్రాలు భూమ్మీద పరుచుకున్నట్టుగా, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి ప్రాంగణంలో కొలువుదీరినట్టుగా శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, వివిధ వాహన సేవలతో, వేదమంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాలతో, శివ పంచాక్షరీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రాలతో ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుని మదిలో ఆధ్యాత్మిక అలౌకిక భావన వెల్లివిరుస్తుంది. సామాన్యుడికి కూడా దీపం ఔన్నత్యాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని చెప్పడమే కోటి దీపోత్సవం లక్ష్యం. భారతదేశంలోనే ఇలాంటి ప్రక్రియ మరెక్కడా లేదు. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దేశంలోని అన్ని ప్రముఖ పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ మత సంస్కర్తలు దీపోత్సవానికి విచ్చేశారు. బహుశా భారతదేశంలోనే ఇంత సుదీర్ఘకాలం నిర్విఘ్నంగా కొనసాగుతున్న భక్తి ప్రభంజనం ఇదేనేమో. కోటి దీపోత్సవం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఈరోజు అనేక ధార్మిక సంస్థలు, ఆలయాలు రకరకాల పేర్లతో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నాయి. ప్రతి గుడిలోనూ గంటలే కాదు, దీపకాంతులు విరజిమ్ముతున్నాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇంటి ముందు దీపం పెడుతున్నారు, గుడుల్లో పెడుతున్నారు, కార్తీక దీపోత్సవాలు చేస్తున్నారు. మహిళలు కమిటీలుగా ఏర్పడి కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పరివర్తనంతా కోటి దీపోత్సవ ఘనతే అని సగర్వంగా చెప్పుకోగలం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.